ఇక్కడ చూడండి. కాంపిటీషన్ అనేది ఏ బిజినెస్ కానీ, ఏ డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఏ బిజినెస్ కానీ తీసుకున్నాంరా అంటే కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఇక్కడ కాంపిటీషన్ ఇంకా మనం ఎలా బయటపడాలి? ఇప్పుడు మనం క్లోతింగ్ బ్రాండ్సే తీసుకుంటాము. లేదా ఇప్పుడు ఈ కామర్స్ వెబ్‌సైట్సే తీసుకుంటాం. ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో మనకు బాగా తెలిసిందేమి? ఇప్పుడు అమెజాను అందరికీ తెలుసు. నెక్స్ట్ ఫ్లిప్‌కార్ట్. నెక్స్ట్ ఇంకోటేమి ఈ 3 అందరికీ బాగా తెలుసు. అమెజాను, ఫ్లిప్‌కార్ట్, మీషో అనేసి. మీషో కూడా చాలా మంది బట్టలు అవంతా బుక్ చేస్తున్నారు. ఓకే. ఈ కాంపిటీషన్ కదా! ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇదేమి నా కాంపిటీషన్ కదా! వీళ్ళంతా ఎవరు? నా కాంపిటీటర్స్. సో వీళ్ళని ఇంకా తనీగా అంటే ఐ మీన్ సెపరేట్‌గా నేను బయటపడాలి. అంటే వీళ్ళ కాంపిటీషన్స్‌లో ఇంకా నేను బయటకు రావాలి అంటే నాకు సేల్స్ పెరగాలి. నాకు నా బిజినెస్ ఇంప్రూవ్ కావాలంటే మనం ఏమేం చేయాలిరా అంటే ఫస్ట్ ఇక్కడేమి యూనిక్ సెల్లింగ్ పాయింట్ గురించి నేను ఇంతకు ముందే చెప్పాను. దాని గురించే ఇక్కడ కూడా. ఫస్ట్ మనం ఏం చేయాలిరా అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్‌ని డిఫైన్ చేయాలి. డిఫైన్ చేయాలిరా అంటే మన ఇక్కడ ఇచ్చారు 4 దారుల్లో మనం ఏం చేయొచ్చు? యూనిక్ సెల్లింగ్ పాయింట్‌ని డిసైడ్ చేయొచ్చనమాట. ఫస్ట్ ఆ యూనిక్ సెల్లింగ్ పాయింట్‌ని డిసైడ్ చేసే ముందు దానికి మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అనేది చూడండి. హూ ఈజ్ మై టార్గెట్ ఆడియన్స్? ఎవరిని నేను టార్గెట్ చేయాలి అనేది నీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. కస్టమర్ బిహేవియర్. ఆ కస్టమర్ బిహేవియర్ అర్థమైతేనే నీకు క్లియర్ అవుతుంది. అర్థమైన కస్టమర్ బిహేవియర్ అనేది కంపల్సరీ మీకు అర్థమయ్యి ఉండాలి. అప్పుడే మీరు ఈ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది డిసైడ్ చేయగలరు. నెక్స్ట్ హూ ఆర్ మై కాంపిటీటర్స్? ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. ఎవరు మన టార్గెట్ ఎవరిని మనం టార్గెట్ చేయాలి? ఏ ఏజ్ వాళ్ళని మనం టార్గెట్ చేయాలి? ఇప్పుడు మొబైల్ ఫోన్స్ 20 ఇంకా 30 ఏజ్ వాళ్ళు, 20 ఇంకా 35 ఏజ్ వాళ్ళు ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు అంటే దానికి అర్థం ఈ ఏజ్ గ్రూప్‌నే నువ్వు టార్గెట్ చేయాలి. అంటే ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఈ ఏజ్ గ్రూప్. నెక్స్ట్ కాంపిటీటర్స్ ఎవరు? వీళ్ళు కాంపిటీటర్స్. నెక్స్ట్ వీళ్ళని నేను టార్గెట్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంది? వీళ్ళు నా వెబ్‌సైట్‌ని ఇంకానే పర్చేస్ చేస్తున్నారా? లేదా వేరే వెబ్‌సైట్‌ని ఇంకా పర్చేస్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు చెప్తాను. నేను అమెజాన్‌కి పోయిందనేసి ప్రోడక్ట్ పేజ్‌కి పోయిందని ప్రోడక్ట్‌లో స్పెసిఫికేషన్స్ మొత్తము చూసినాను, అన్నీ చేసినాను, యాడ్ కార్ట్ కూడా చేసినాను. కానీ పర్చేస్ చేయలే. పర్చేస్ చేయలేదు. అంటే వీళ్ళు ఏమవుతున్నారు? అంటే ఇప్పుడు నేను టార్గెట్ చేస్తున్నాను. వాళ్ళు వెబ్‌సైట్‌లోకి వస్తున్నారు, పర్చేస్ చేస్తున్నారు, కార్ట్‌కి పోతున్నారు. కానీ లాస్ట్‌లో ఏం చేయట్లేదు? పర్చేస్ చేయట్లేదు. ఎందుకు పర్చేస్ చేయట్లేదు? వాళ్ళు ఎందుకు ఏం ప్రాబ్లమ్ వస్తుంది? వాళ్ళు ఎందుకు నాదేన్ని పర్చేస్ చేయట్లేదు? నాది ఏం ప్రాబ్లమ్ ఉంది? దాన్ని ప్రాబ్లమ్ తెలుసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేయాలి? దాని సొల్యూషన్ కూడా వెతకాలి. దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి మనము ఏం చేయాలి? అంటే ప్రాబ్లము మనకు అర్థమవుతుంది. వాళ్ళు నా దీంట్లోకి వెబ్‌సైట్‌లోకి వస్తున్నారు, యాడ్ చేస్తున్నారు. ప్రాబ్లమ్ ఏమొస్తుంది? ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మన ప్రోడక్ట్ డిస్క్రిప్షను, పేజ్ లేఅవుట్ ఇవంతా నచ్చకపోయిండొచ్చు. లేదా పర్టిక్యులర్‌గా వారంటీ డీటెయిల్స్ అవంతా మెన్షన్ చేయలేదేమో. ఎన్నో రీజన్స్ ఉంటాయి. మనది బ్రాండ్ కాదనేసేమో, మనం బ్రాండ్ పెట్టట్లేదనో, చాలా స్ట్రాటజీస్ ఉంటది. ఎన్నో ఆప్షన్స్ ఉండొచ్చు. ఇప్పుడు నువ్వే తీసుకో. నువ్వు బట్టల దుకాణానికెళ్తావు. అక్కడ పోయిందనేసి నాకు ఇది నచ్చలేదబ్బా అనేసి వాపస్ వచ్చేస్తావు. వేరే దీనికి పోతావు. అంటే అక్కడ ఎందుకు రిటర్న్ పోతున్నారు? వాళ్ళకి ఈ ప్రోడక్ట్ నచ్చట్లేదు. ఎందులో ప్రాబ్లమ్ ఉంది? కలర్‌లో ప్రాబ్లమ్ ఉందా? డ్రెస్‌లో ప్రాబ్లమ్ ఉందా? అనేసి మనం ఆలోచిస్తారు కదా! అలా అనమాట. దాన్ని ఇప్పుడు ప్రాబ్లమ్ తెలిసింది. మన కస్టమర్ అనేవాడు మన దగ్గరకు వచ్చిందని పర్చేస్ చేయకుండా బయటెళ్ళిపోతున్నాడు. అంటే దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అంటే ప్రాబ్లమ్ నుంచి ఎట్లా బయటపడాలి? కన్సిడర్ వైల్ వర్కింగ్ ఆన్ యువర్ యూఎస్‌పీ అంటే నువ్వు నీ యూఎస్‌పీ మీద అంటే నీకేదన్నా ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ మీద నువ్వు వర్క్ చేస్తాండావురా అంటే దాంట్లో ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి? ఏమేమి కన్సిడర్ చేయాలంటే SWOT స్వాట్ అంటే స్ట్రెంగ్త్, వీక్‌నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఇదంతా తిప్పి మీకు అలానే అర్థమవుతా వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి స్ట్రెంగ్త్స్ వీక్‌నెస్ ఆపర్చునిటీస్ థ్రెట్స్ దీన్ని చూస్తానే ఈ స్లైడ్ చూస్తానే మీకేమి అర్థమైపోతుంది. అంటే మనము దేంట్లో అంటే ఏ ప్రోడక్ట్‌లో అంటే ఏ ఫీల్డ్‌లో ఇప్పుడు ఈ 3 ప్లాట్‌ఫాముల్లో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్‌కి ఈ మీషో అనేది ఫస్ట్ ఫేమస్ దేనితో అయింది? క్లోతింగ్‌తోనే అయింది. అంటే ఇది దీని స్ట్రెంగ్త్ అనమాట. మీషో అనేది క్లోతింగ్‌లో ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు. అంటే దాని స్ట్రెంగ్త్ అంటే మన దీంట్లో క్వాలిటీ ప్రొడక్ట్సే బాగుండే ప్రొడక్ట్స్ డబ్బులు తక్కువగా ఉన్నాయి కాబట్టి దీంట్లో ఇంకా క్లోతింగ్ అనేది ఎక్కువగా పర్చేస్ చేసినారు అనేసి దానికి అర్థం.
అది ఏమి స్ట్రెంగ్త్ అనమాట. నెక్స్ట్ వాట్ క్యాన్ వీ డూ బెటర్? దే ఆర్ ద వీక్‌నెస్. అంటే మనం ఇంకా ఏం ఇంప్రూవ్ చేయాలి? ఇప్పుడు ఈ అమెజాను, ఫ్లిప్‌కార్టు, మీషోలో ఈ మూడిట్లో డిఫరెంట్ మనం చేసుకున్నాంరా అంటే అమెజాన్‌కి వేర్ హౌస్‌లు ఎక్కువ, డెలివరీ టైమ్ ఎక్కువ, ఇవంతా కాలిక్యులేషన్ చేసుకోవాలా. అప్పుడే కదా అర్థమవుతుంది. ఇప్పుడు మీషోతో అమెజాన్‌కి పోల్చుకున్నాంరా అంటే అమెజాన్ నెట్‌వర్త్ ఎక్కువ, మీషోకు తక్కువ. అమెజాన్‌లో ఇంకా చాలా ఎక్కువ లక్షల ప్రొడక్ట్స్ ఉంది. మీషోలో ప్రొడక్ట్స్ తక్కువ ఉంది. ఇలా అన్నిటిని మనం ఏం చేయాలంటే క్యాలిక్యులేషన్ చేసిందనేసి ఆ తర్వాత మళ్ళీ మనము దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిండే దీన్నే ఇక్కడ మళ్ళీ అంటే కొంత మీనింగ్స్ అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడేమి మనం ఇంకా ఏం బెటర్‌గా చేయొచ్చు అనేసి. అంటే మన వీక్‌నెస్‌ని అంటే మనకు నెట్‌వర్క్ అంటే దాన్నేమంటారు ట్రాన్స్‌పోర్టేషన్ కొంత డిలే అవుతుందనో అలా ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు ఒక బిజినెస్‌లోకి పోతున్నారు అంటే అక్కడ ప్రాబ్లమ్స్ అనేది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టిందనేసి మనం చేసుకోవాలి. ఇక్కడ చూడండి. హౌ క్యాన్ వి గ్రో అండ్ చేంజ్ అండ్ ఇంప్రూవ్. ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇప్పుడు అమెజాన్‌కి, మీషోతో పోల్చుకుంటే అమెజాన్‌కి నెట్‌వర్క్ అనేది చాలా ఎక్కువ, చాలా తొందరగా డెలివరీ అవుతుంది అనుకోండి. మీషోకి అవ్వలేదు అంటే అక్కడ స్ట్రెంత్ క్లోతింగ్ ఎక్కువ అవుతాంది. తెలుసు మనకి. కానీ మన వీక్‌నెస్ ట్రాన్స్‌పోర్టేషన్ అనేది డిలే అవుతాందనుకోండి. నేను ఎగ్జాంపుల్‌కి చెప్తాన్నాను. ట్రాన్స్‌పోర్టేషన్ డిలే అవుతాంది అనేసి మన వీక్‌నెస్ మనకు ఫైండ్ ఔట్ చేసేసాం. మన వీక్‌నెస్ మనకు అర్థమైపోయింది. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మళ్ళీ మనం ఏం చేంజెస్ చేసినాము, మనం ఏమి ఇంప్రూవ్‌మెంట్ చేసినాము అనేది మన ఆపర్చునిటీస్ అనమాట. అది ఆపర్చునిటీ కదా! ఇప్పుడు మన వీక్‌నెస్ తెలిసిందిరా అంటే దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నాంరా అంటే ఇంప్రూవ్ చేసుకోవాలా. అప్పుడే దాన్ని మన ఆపర్చునిటీ అవుతుంది. అంటే ఆపర్చునిటీ అంటే నీకు ఇప్పుడు ఏదైనా ఒక దారి చూపెట్టడం అన్నమాట. దాన్ని ఎలా చెప్పాలబ్బా! ఆపర్చునిటీస్ అంటారు కదా! నాకు ఆపర్చునిటీ రాలేదు అనేసి అలా. ఇప్పుడు నీకు ఒక ఆపర్చునిటీ అంటే నీ వీక్‌నెస్ నీకు తెలిసిపోయింది కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలా. దాన్ని చేంజ్ చేయాలా. ఎలా చేంజ్ చేయాలి? ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేసి. నెక్స్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ కుడ్ హ్యాపెన్ బోత్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్‌టర్నల్లీ దట్ మైట్ అఫెక్ట్ అస్ నెగెటివ్‌లీ. దోస్ ఆర్ ద 3. లోపల ఉండేటువంటి వాళ్ళు, బయట ఉండేవాళ్ళు, దేని గురించి లోపల, బయట మొత్తము మనకు కొంతమంది కాంపిటీటర్స్ ఏం చేస్తారా అంటే నెగెటివ్‌గా చెప్తారు. అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదనేసి. ఇప్పుడు ఇక్కడే స్టాఫ్‌లో ఏదైనా గొడవలు ఉంది అనేసి లేదా సరిగ్గా వాళ్ళని ట్రీట్ చేయకపోవడము. ఇప్పుడు స్టాఫ్ ఎవరైనా కస్టమర్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేయకపోవడము. ఇవంతా ఏమిరా అంటే ఇది ట్రీట్స్ అనమాట. ట్రీట్స్ అంటే దీనివల్ల నీకు నష్టం జరుగుతుంది అనేసి దానికి అర్థం. ముందుగానే తెలుసుకో అనేసి దానికి అర్థం అనమాట అది. అర్థమైంది కదా! స్ట్రెంగ్త్, వీక్‌నెస్, ఆపర్చునిటీస్ అండ్ ట్రీట్స్. మీకు ఈ స్లైడ్ చూస్తానంగానే మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నా టీచింగ్ బాగుంది అనిపించిందంటే లైక్ చేసిందని మీ ఫ్రెండ్స్‌కి ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి లేదా బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి దీన్ని దయచేసి షేర్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం